హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్. నా పేరు నాగమణి. ఈరోజు పొన్నగంటి కూర, అలాగే కొన్ని పచ్చి టమోటాలు అవి హార్వెస్టింగ్ చేశానండి. ఇంకా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ముందే పొన్నగంటి కూర హార్వెస్టింగ్ చేశాను. టమోటాలు అవి చిక్కుడు కొంచెం ఉంటే ఇప్పుడు పుదీనా హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఈ పుదీనా అయితే మనం కటింగ్స్ పెట్టుకోవచ్చండి. కొంచెం ఏర్ ఉంటే చాలు. మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు నేను అవి కటింగ్సే పెట్టాను. నేను చాలా బాగా వచ్చాయి. ముదురుది అయితే ఇంకా బాగా వస్తుంది. అవే ఏర్లు కూడా వస్తాయి పుదీనాకు. ఈ బ్యాగ్లోంచి చూసారా ఎట్లా బయటకు వచ్చి ఏరు ఇట్లా వచ్చేసింది. ఇట్లా చుట్టూ ఇలాగే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది 5-6 చోట్ల పెట్టాను పుదీనా. పానీపూరిలోకి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మంచి స్మెల్. చట్నీ, పానీపూరి హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాను చట్నీ కోసం అని. పుదీనా చట్నీ చాలా బాగుంటుంది. తుంచితేనే బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది పుదీనా. వంకాయలు కూడా ఉన్నాయి. ఇవి సైజ్ అయితే కొంచెం పెద్ద ఇంకా కావాలా. కోతులు అస్సలు ఉంచు ఫ్రెండ్స్ మన గార్డెన్లో వంకాయలు. ఏది ఉంచడం లేదు. గోంగూర కూడా ఉంచడం లేదు. అందుకే గోంగూర కూడా పెట్టట్లేదు నేను. గోంగూర, పచ్చిమిర్చి కూడా అవి తీసేస్తున్నాయి అన్నమాట, కొరికేస్తున్నాయి. కొంచెం కారం తగిలితే కొమ్మలు కూడా ఇంచేస్తున్నాయి. కొనగంటి కూర హార్వెస్టింగ్ చేశాను ఇంతకుముందు. కట్ చేసినాక మళ్ళీ ఇగుళ్ళు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ 2 టైర్లో ఉంటే హార్వెస్టింగ్ చేశాను. ఇందులో అయితే పుదీనా కూడా ఉంది. పచ్చిమిర్చి మొక్క పెట్టాను ఇందులో ఒక టమోటా మొక్క కూడా ఉండాలి. ఇది తోటకూర. పుదీనా అయితే అక్కడక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్. మనం ఒకే దాంట్లో పెడితే మనకు ఎక్కువ హార్వెస్టింగ్ రాదు. 4-5 దాంట్లో పెట్టుకుంటే బాగా వస్తుంది అన్నమాట. ఈ కూలర్ టబ్బులో కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని పిందులు అయితే ఉన్నాయి. ఇది క్యాప్సికము. 5 కాయలు అయితే నిలబడ్డాయి. పుల్లటి మజ్జిగ, దాంట్లో ఇంగువ, పసుపు స్ప్రే చేశాను అన్నమాట. క్యాప్సికమ్ అయితే ఇది నేను 5వ తూరండి పండించడం. కొంచెం లేతగా ఉన్నాయి. కోతులు కూడా ఇవి కూడా ఉంచమండి, కానీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మన మార్కెట్కి వెళ్ళినప్పుడు క్యాప్సికమ్ తెచ్చుకునేప్పుడు ముదిరిగా ఉండేటివి అయితే మనం వాటిని గింజలు తీసి నారు వేసి మళ్ళీ ఇట్లా నాటుకున్నామంటే ఇట్లా క్యాప్సికమ్ వస్తాయి. అందుకోసం మీకు ఎవరైనా ట్రై చేస్తారని ఎలా నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఈ క్యాప్సికమ్ మొక్కను చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న డబ్బాల్లో పుదీనా అయితే పెట్టాను కదా, ఇది కూడా కొంచెం హార్వెస్టింగ్ వచ్చింది. కట్ చేద్దాం. ఇట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. చిన్న చిన్న డబ్బాల్లో పుదీనా బాగా పెరుగుతుంది. అక్కడక్కడ పెట్టిన పుదీనా మొత్తం ఒక కట్టమాయన వచ్చిందండి. మనకు 30 రూపీస్ అయితే పడుతుంది ఒక కట్ట పుదీనా.
బాగా పెరుగుతూ పోతుంది. ఈరోజు మన హార్వెస్టింగ్లో కొన్ని టమోటాలు, చిక్కుడుకాయలు కొన్ని వచ్చాయి. ఇదే లాస్ట్. పూత కూడా వస్తుంది కానీ నిలబడదు ఎండలకి. వంకాయలు అయితే వచ్చాయి 1/4 కిలో. ఒక కట్ట పుదీనా వచ్చింది. ఇంకొక పెద్ద కట్ట కొన్నగంటి కూర అయితే వచ్చేసింది. ఇవి ఏర్లు కూడా వచ్చేసాయండి నేను హార్వెస్టింగ్ చేయడంలో. మళ్ళీ ఎక్కడైనా మనం నాటుకోవచ్చు. ఇవి నాటితే మళ్ళీ మన కొనగంటి కూర అనేది వస్తుంది. బాగా ఎండాకాలంలో కొనగంటి కూరకు బాగా నీళ్ళు అయితే పెట్టాలన్నమాట. వాటర్ ఇచ్చి అయితే బాగా వస్తాయి. ఇదండి ఇవాళ హార్వెస్టింగ్. ఓకే అండి, బాయ్.